ఈరోజు సండే ఈవినింగ్ అనమాట. మమ్మీ ఏమో ఆఫీస్కి వెళ్ళిపోయారు, సండే కూడా లీవ్ లేదు. సో ఇప్పుడు వస్తారనమాట. మా మమ్మీ ఇప్పుడు వచ్చి రెడీ అయ్యి ఫిష్ కర్రీ చేసి మళ్ళీ చర్చ్కి అయితే వెళ్ళాలి. నేను ఆల్రెడీ హెడ్ బాత్ చేసేసాను. సో ఇంకా మా మమ్మీ వచ్చిన తర్వాత రెడీ అవుతానమాట. మా మమ్మీ ఫ్రిడ్జ్లో ఫిష్ పెట్టారంట, తీసేయమని చెప్పారు. ఎర్లీ మార్నింగే లేచి మార్కెట్కి వెళ్ళి ఫిష్ తీసుకొచ్చి క్లీన్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేశారు. సో ఇప్పుడు వెళ్ళి అవి తీసి బయట పెట్టి ఆనియన్స్ అవి కట్ చేయమని చెప్పారు. ఇప్పుడే కాల్ చేశారు. ఇంకొక 10 మినిట్స్లో మమ్మీ వచ్చేస్తారనమాట. సో అవన్నీ నేను రెడీ చేసేస్తాను ఫాస్ట్గా, వస్తే మళ్ళీ కోప్పడతారు. సో ఇవి వచ్చి ఆనియన్స్ అనమాట, టమాటో, దీంట్లోనే పచ్చిమిర్చి కూడా కోసేసి వేసేసాను. సో చింతపండు ఎంత వేయాలని నాకు అసలు తెలీదు. సో మా మమ్మీ మొత్తం వేసేయమని చెప్పారనమాట. సో వేసేసాను. మంచి క్లీన్ చేశారు ఫిష్, అంటే మార్నింగ్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేశారనమాట. సో నేను తీసి వాటర్ పెట్టాను, కొంచెంసేపు అలా ఉంచితే ఆ కూలింగ్ అంతా పోయిద్దని చెప్పేసి. సో మమ్మీ వచ్చి అండ్ వాటితో పాటు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేయమని చెప్పారనమాట. సో నేను వేసి ఎప్పుడు మార్నింగే ఫ్రిడ్జ్లో పెట్టేశాను. సో చూపిస్తాను ఆగండి ఎంత అయిందో. అన్నీ రెడీ అయిపోయాయి. మా మమ్మీ రావడమే లేట్. ఇంకా నాకు తెలిసిన వాళ్ళు ఒకళ్ళు నా వీడియోస్ చూస్తారు. సో వాళ్ళు సజెస్ట్ చేశారు నాకు, లైక్ ఏంటంటే నేను క్యామ్ ఇలా దగ్గరికి ఎట్టేసుకుంటున్నాను కదా, ఫేస్ సరిగ్గా పడట్లేదని. సో దూరం పెట్టమన్నారు అనమాట. బట్ నా చెయ్యి అంత పొడవలేదు, నేను పొట్టిదాన్ని అసలుకి. సో అంత పొడవ రావట్లేదు, స్టిక్ కూడా లేదు నా దగ్గర. సో నెక్స్ట్ టైం స్టిక్ అయినా కొనుక్కుంటా, లేకపోతే ప్రాపర్గా ఇలా పెడతాను అనమాట. నేను రెడీ అవ్వాలి ఇప్పుడు. లైక్ 6కి 7 కల్లా మేము చర్చ్కి వెళ్ళిపోతాం. సో అదంతా మీరు అప్కమింగ్ వీడియో అంతా చూస్తే మీకు అర్థమైపోయింది. వచ్చేసింది. ఇవి ఫ్రైకి, ఇక్కడ ఉన్న పులుసుకి. హాయ్ చెప్పు. ఎక్కడికి వెళ్ళావు? డ్యూటీకి వెళ్ళొచ్చు ఇప్పుడే. ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు చేపలు కూడా చేయాలి. చేసే మరి. బాయిల్ పోయినా వేసానా? వేసేస్తానండి. ఉప్పు ఇంకేమేయాలి? కారం వేసే. ఇది మా మమ్మీ స్టైల్ చేపల పులుసు. చింతపండు పులుసు క్వాంటిటీ ఏమన్నా ఉండిద్దా? ఎంతైతే అంత. క్వాలిటీ అంటే సుమారు చూసి వేసుకోవటమే. దీనికి ఇన్ని చేపలకి ఇన్ని ముక్కలకి ఇంత అయితే సరిపోద్ది. కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ చాలా, ఉప్పు, టమాటోస్ లైట్గా. అది లెక్క అయితే వేసుకోము, బట్ నేను కోసేసా తెలియక, అందుకని మా మమ్మీ వేసేస్తున్నారు. వేస్ట్ చేయడం ఎందుకు. తిప్పడం నా డ్యూటీ. ఇంతసేపు మాట్లాడాను. పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకుని కొద్దిసేపు వదిలేయాలన్నమాట. కళాయి పెద్దది పెట్టాలి, మేము కొంచెం చిన్నదే పెట్టాము. చేపల కళాయి ఉండిద్ది, మా ఇంట్లో కూడా ఉందిలే, బట్ మాకు కొంచెమే కదా అని చెప్పి ఇంక దీంట్లో అడ్జస్ట్ చేసేస్తుంది మమ్మీ. మమ్మీ కోసం టీ. ఇలా మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఉప్పు, కారం, చింతపండు పులుసు. మీకు కుదిరితే ఒక 1/2 అవర్ ముందుగానే ఇలా మ్యాగ్నేట్ చేసేసుకోండి. మాకు టైం లేదులే. నెల్లూరు ఫ్రై. చేపలు పెట్టేటప్పుడు ఇలా కలపాలి మంచిగా.
పర్లా. సో మన కర్రీ ఎంతవరకు వచ్చిందో చూద్దాం ఇప్పుడు. ఇది వచ్చి మెంతులు, ఆవాలు, ఇంకోటి ఏంటో వేసింది మా మమ్మీ, నాకు తెలియదు అది. సో మమ్మీ రెడీ అవుతున్నారని చెప్పి నేను వేస్తున్నాను. ఒక 2 స్పూన్స్ వేసుకోమన్నారు, వేసేద్దాం. సారీ, మెంతులు, ఆవాలు, ధనియాలు అంట. రెడీ అవుతూ చెప్తున్నారు. సో ఇంకొక 5 మినిట్స్ అయితే ఇంకా కంప్లీట్ అయిపోద్ది మన టేస్టీ టేస్టీ ఫిష్ ఫ్రై, సారీ కర్రీ. సో ఫైనల్ కర్రీ అయితే ఇదనమాట. చూస్తుంటే నోరు ఊరిపోతుంది, కలర్ఫుల్గా ఉంది కదా. బాగుందా? నువ్వు వండేవుగా బాగుంటుంది. ఇప్పుడు నా టర్న్. టేస్ట్ చాలా బాగుంది.